ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ఇంకా మహాభారత కాలం నాటి ఘట్టాలు సజీవంగా మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయని ఆయనకు చెప్పండి. ఈనాటికి 4 గోడల మధ్య ఇంకా 4 కూడళ్ల మధ్య వివస్త్రగా మహిళలను చేసేసి నడిపిస్తూ ద్రౌపది వస్త్రాపహరణం ఘట్టాన్ని గుర్తు చేస్తున్నారని కూడా మన పవన్ కళ్యాణ్కు చెప్పండి అయ్యా. ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ ఆ ఘట్టాలు జరగకుండా శ్రీకృష్ణుడి లాంటి పవన్ కళ్యాణుడు వస్తే తప్ప లోక కళ్యాణం, స్త్రీ సంరక్షణ జరగదేమో అని అతన్ని నిద్ర లేపండి ముందు. అప్పటికైనా ఆయన కళ్ళు తెరిచి ప్రజల మధ్య ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను రూపుమాపుతాడేమో చూడాలి. అసలు ఇదంతా మాట్లాడుకునే ముందు ఎటుపోతోంది మన సమాజం? ఇన్నేసి చదువులు చదువుతున్నాం కదా, అయినా మనకెందుకు కొంచెమైనా బుర్రలు ఉండట్లేదు? ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాం. కాలం మారింది, అభ్యుదయం వైపు, అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇలాంటి అమానవీయ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి మన మధ్య? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో ఒక మహిళను విచక్షణ రహితంగా వివస్త్రను చేసి జుట్టు కత్తిరించి దారుణంగా అవమానించారు. అంత దారుణానికి పాల్పడ్డారు కదా, ఇంతకీ ఆమె చేసిన తప్పేంటో తెలుసా? ఒక ప్రేమ జంటకు సహకారం అందించడం. అసలు ప్రేమించడం మానవ నైజం. ఈ రోజుల్లో కూడా ప్రేమ వివాహాలు ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో చోటు చేసుకోవడం అత్యంత దుర్మార్గం. డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రేమ వివాహాలు చేసుకున్నారు కదా, అఫ్ కోర్స్ అందులో తప్పేమీ లేదు. కానీ మీరేమో ఎల్లలు దాటిన ప్రేమ చూసుకుని విదేశీ మహిళతో ఆదర్శ దాంపత్యం నడిపిస్తున్నప్పుడు మీ ప్రజలు మాత్రం ప్రేమ వివాహాలకు వ్యతిరేకంగా అసలు ప్రేమ వివాహం అంటేనే ఏదో తప్పన్నట్టుగా ప్రేమికులను చంపడం, తల్లిదండ్రులే ఆత్మహత్య చేసుకోవడం, లేదంటే కుటుంబాన్ని ఊరి నుంచే బహిష్కరించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కొంచెం వీటిపై కూడా దృష్టి పెట్టండి సార్. ప్రేమ వివాహాలకు సహకరించిన వారికి కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడిందంటే మనం ఎంతకు దిగజారిపోయి ఉన్నామో మన ప్రజలకు మీరైనా చెప్పండి సార్. మహిళలకు రక్షణగా ఉంటాను అన్న ఒక అన్అపలోజెటిక్ సనాతని కదా మీరు. మరి సనాతన ధర్మంలో ఎంతమంది ప్రేమ వివాహాలు చేసుకోలేదు చెప్పండి? ఎంతమంది దేవుళ్ళు మహిళల మీద మోజు ప్రదర్శించలేదు? అసలు మనకు మన్మధుడు అనే ఒక పాత్ర ఉంది కదా, పూర్తి స్థాయి గాడ్ ఆఫ్ రొమాన్స్గా. మరి ప్రేమించడంలో తప్పేంటి సార్? మీరు కొంచెం మళ్ళీ పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఈ ప్రేమ వివాహాల గురించి కొంచెం పాజిటివ్గా చెప్పండి. ఇలాంటి సందర్భాల్లోనే కదా మీ అవసరం ఉంటుంది. ప్రజలకు కాస్త దయ చూపించండి. అయినా నిండు సభలో ఆ రోజు ద్రౌపదిని నగ్నంగా చేస్తున్నప్పుడు ఆనాడు కృష్ణుడు వచ్చి కాపాడాడు. మరి ఈనాడు ఈ మహిళను కాపాడే బాధ్యత మీకు లేదా? సార్, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో కానీ ఈ కేసులో ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని నిందితులకు కఠిన శిక్ష పడేలాగా చేయకపోతే ఈ రాష్ట్రానికి ఒక అన్అపలోజెటిక్ సనాతని ఉప ముఖ్యమంత్రిగా ఉండి లాభం ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి.